మంత్రి రోజా అలాగే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ జలకివ్వబోతున్నారని, రానున్న రోజుల్లో వారు వైసీపీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, రానున్నటువంటి రోజుల్లో విజయసాయిరెడ్డి అలాగే మంత్రి రోజా వైఎస్ఆర్సీపీని వీడి జగన్మోహన్ రెడ్డికి భారీ జలకివ్వబోతున్నారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? ఒకటేంటంటే, ఏదైనా ఒక న్యూస్ బయటకు వచ్చిందంటే దాని వెనక ఎంతో కొంత నిజం ఉంటుంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం. ఎందుకంటే పెద్దలు సామెత చెబుతుంటారు, నిప్పు లేనిది పొగరాదు అని. సో అసలు ఇప్పుడు నిజంగానే బీజేపీలోకి విజయసాయిరెడ్డి అలాగే రోజా వెళ్ళేటువంటి అవకాశం ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అని అంటే? రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా కానీ సాధ్యమే, ఏది కూడా అసాధ్యం అనేది లేదు. ఎప్పుడు ఎవరికి శత్రువులుగా ఉంటారో ఎవరు ఎప్పుడు మిత్రులుగా ఉంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయాల్లో నైతికత అలాగే చిత్తశుద్ధి నిజాయితీ అనేవి నేతి బీరకాయలో నెయ్యంతో అంతే మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి. ఎందుకు విజయసాయిరెడ్డి అలాగే రోజా పేర్లే సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పి ప్రస్తావిస్తున్నారు, లేదంటే వైరల్ చేస్తున్నారు వీడియోస్ అని అంటే దానికి కొన్ని ఆధారాలు కొన్ని మూలాలు ఉన్నాయి. వాటిని మనం ప్రస్తావించుకోవచ్చు. ఏంటంటే, విజయసాయిరెడ్డి అత్యంత క్లోజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. ఎంత క్లోజ్ అంటే పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆయన నడిచి వస్తూ విజయసాయిరెడ్డిని చూసి పక్కన హలో విజయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఎవరైనా సరే బాగా పరిచయం ఉన్న వాళ్ళనే కదా ఆ విధంగా పలకరించేది. అంటే అత్యంత ఆప్తుడిగా లేదంటే ఆత్మీయ మిత్రుడిగా విజయసాయిరెడ్డి కనిపించాడు నరేంద్ర మోడీకి అని ఆ రోజుల్లో వచ్చినటువంటి న్యూస్. విజయసాయిరెడ్డిని చూసే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్స్ కూడా లభించాయి. తొలి రోజుల్లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్స్ లభించలేదు, దొరకలేదు. 2019లో ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే ఆయనకి నరేంద్ర మోడీ నుంచి కానీ లేదా అమిత్ షా నుంచి కానీ అపాయింట్మెంట్స్ లభించలేదు. కావాలంటే గుర్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ రావడానికి విజయసాయిరెడ్డి మీద డిపెండ్ అయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డి తొలి రోజుల్లో ఏం చెప్పారు? బీజేపీకి తెలియకుండా మేము ఏమీ చేయము, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి చెప్పే మేము చేస్తామని చెప్పి ఓపెన్గా అనౌన్స్ చేశాడు విజయసాయిరెడ్డి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన అనౌన్స్ చేసిన కొన్ని రోజులకి మేము బీజేపీతో చెప్పి మేము చేస్తాము, బీజేపీ పెద్దలు ఉన్నారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, బీజేపీలో అత్యంత పవర్ఫుల్ లీడర్ అమిత్ షా, వాళ్ళకి చెప్పి మేము చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు. ఆ తర్వాత అపాయింట్మెంట్ దొరికింది. ఆ తర్వాత కలిసి ట్రావెల్ చేస్తున్నారు, అది వేరే విషయం. అంటే లైజనింగ్ చేయడానికి ఉపయోగపడింది ఎవరు? విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి క్లోజ్గా ఉంటారు, స్నేహపూర్వకంగా ఉంటారు. కాబట్టి విజయసాయిరెడ్డి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్తాడా లేదని క్వశ్చన్ వేసుకుంటే, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు కన్ఫామ్ అయిపోయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సర్వేలు చెప్తున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఆ పార్టీలో కొనసాగి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా అని అంటే, విజయసాయిరెడ్డి గురించి తెలిసినటువంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి అభిమానులు కానీ లేదా విజయసాయిరెడ్డి తోటి అనుసరించేటువంటి వాళ్ళు కానీ చెప్పే మాట ఏంటంటే, సెకండ్ థాట్ ఉంది ఆయనకి అని చెప్తున్నారు. ఎందుకు ఉంది అని అంటే, ఈ థాట్ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు అని చెప్పి కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి పవర్ పాయింట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇమ్మీడియట్గా ఎవరంటే ఒకప్పుడు కనిపించేది విజయసాయిరెడ్డి. ప్రభుత్వంలోకి రాకముందు కూడా, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు కనిపించాడు, ప్రభుత్వంలో రాకముందు కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత పవర్ పాయింట్ ఏదైనా ఉందంటే అది విజయసాయిరెడ్డి. ఇద్దరు కలిసి జైలుకు కూడా వెళ్ళారు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డిగా అనేది అందరికీ తెలుసు. కేసుల్లో, సిబిఐ కేసుల్లో కానీ ఈడీ కేసుల్లో కానీ. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవర్ పాయింట్స్ కూడా నెంబర్ 1
జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 2 విజయసాయి రెడ్డి అనేది తొలి రోజుల్లో ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఉత్తరాంధ్ర నుంచి ఆయన్ని తప్పించేశారు, బాధ్యతల నుంచి తప్పించేశారు. తప్పించడం కూడా ఎలా తప్పించారు, ఘోరమైనటువంటి అవమానం చేసి తప్పించారు ఆయన్ని. తర్వాత ఒక సంఘటన కనుక మనం గుర్తు చేసుకుంటే, విజయసాయి రెడ్డి మర్చిపోలేనటువంటి అవమానం ఏదన్నా ఉందంటే, ఆయన ఒకసారి హెలికాప్టర్లో వెళ్తూ ఏదో ఫంక్షన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి వెళ్తున్నారు. ఎవరు, జగన్మోహన్ రెడ్డి. వెళ్తున్నటువంటి క్రమంలో హెలికాప్టర్లో అక్కడ ఎక్కడానికి రెడీ అవుతున్నటువంటి క్రమంలో విజయసాయి రెడ్డి అతన్ని హెలికాప్టర్లో ఎక్కనీయకుండా వెనక్కి పంపించినటువంటి దృష్టాంతం నాకు తెలిసినంత వరకు విజయసాయి రెడ్డి జన్మలో మర్చిపోడు ఆ అవమానాన్ని, ఆ రోజు జరిగినటువంటి అవమానాన్ని. ఆ తర్వాత ఏం జరిగింది, ఉత్తరాంధ్ర నుంచి కోఆర్డినేటర్గా తీసేసి అసలు బాధ్యతల నుంచి తప్పించేసి అక్కడ అవినీతికి పాల్పడ్డాడు, భూములు కుంభకోణం చేశాడు అనేటువంటి అపవాదును ఆయన మీద వేసి విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడ సెంట్రల్ ఆఫీస్లో ఎలాంటి పవర్స్ లేకుండా కూర్చోబెట్టారు, చాలా కాలం పాటు కూర్చోబెట్టారు. ఆ తర్వాత అనివార్యంగా ఆయన్ని అలా ఉంచలేక ప్రకాశం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్గా వేశారు. అక్కడ కూడా పవర్స్ కట్ చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు నెల్లూరు ఎంపీగా పోటీ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయిష్టంగానే విజయసాయి రెడ్డి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది, ప్రచారానికి దిగటానికి సన్నద్ధం అవుతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో, ఆయన అభిమానుల్లో వినిపిస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి చర్చ అది. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి దాంట్లో కొనసాగుతారా? ఇప్పుడు ప్రత్యక్షానికి ఆల్రెడీ ఆయన రాజ్యసభ మెంబరు, 2028 వరకు ఆయనకు అవకాశం ఉంది. కానీ అర్ధాంతరంగా ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడం అంటే ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టడం, ప్లస్ ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయటం, ఇవన్నీ రిస్క్తో కూడినటువంటి అంశాలు కదా. అంత రిస్క్ అసలు విజయసాయి రెడ్డి తీసుకుంటాడా? తీసుకునే అవకాశం ఉందా? అసలు తీసుకున్నా కానీ అక్కడ గెలిచే పరిస్థితి ఉందా అంటే, తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు, బలమైనటువంటి అభ్యర్థి. కాబట్టి ఆయన మీద గెలవడం అంత ఈజీ కాదు, అది అందరికీ తెలుసు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు, సర్వే సమస్యలకు తెలుసు. ఆ ఐప్యాక్ కూడా అదే ఇచ్చింది రిజల్ట్ కూడా. ఆడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఓడిపోయే అవకాశం. ఓడిపోయే సీట్లో విజయసాయి రెడ్డిని పోటీ పెట్టడం అని అంటే అది జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయటమా, లేకపోతే పొమ్మలు లేక పొగబెట్టడమా అనేది ఇప్పుడు విజయసాయి రెడ్డి అభిమానులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, బీజేపీ ఒక్కటే. విజయసాయి రెడ్డికి కావాల్సింది కూడా బీజేపీయే, ఆయనకు కావాల్సింది బీజేపీయే, ఉన్న ఆప్షన్ కూడా బీజేపీయే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇలాంటి పరిస్థితుల్లో వీడాలి అనేటువంటి ప్రెషర్ ఆయన మీద వస్తుంది అభిమానుల నుంచి. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆ కూటమి గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఆయన బీజేపీలకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి ఒక ప్రచారం బలంగా జరుగుతుంది సోషల్ మీడియాలో. దానికి కారణాలు ఆల్రెడీ మనం విశ్లేషించుకున్నాం. ఇక రోజా పరిస్థితి ఏంది, రోజా ఎక్కడికి వెళ్తారు అని అంటే, రోజాకు మరొక ఆప్షన్ లేదు అసలు. జనసేన డోర్స్ క్లోజ్. జనసేనలో అసలు ఎట్టి పరిస్థితుల్లో అటువైపు రానివారు. కానీ ఏంటంటే జన సైనికులు ఏ విధంగా సోషల్ మీడియాలో వెంటాడతారు రోజా అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ప్లస్ పవన్ కళ్యాణ్ని అసలు పూచిక పుల్లతో చూస్తూ ఉంటుంది రోజా. పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి కామెంట్లు మరే లీడర్ కూడా చేసి ఉండరు, రోజా తప్ప. రోజాకి అసలు పవన్ కళ్యాణ్ మీద గుడ్ ఒపీనియన్ లేదు. ప్లస్ జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ రోజా మీద గుడ్ ఒపీనియన్ లేదు. కాబట్టి జనసేనలో చేరేటువంటి ఛాన్స్ లేదు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ ప్రస్థానం ఆమె ప్రారంభించారు. అప్పట్లో చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఆమెకి ఐరన్ లెగ్ అనేటువంటి ముద్ర పడింది బాగా. సో ఐరన్ లెగ్ను వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ పార్టీ వదిలించుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆమె వస్తానన్నా కానీ తీసుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, రాజకీయంగా కాదు, పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దీంతో రోజాకి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు బలమైనటువంటి అభ్యర్థి కూడా నగర్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నారు, భానుప్రకాష్. సో కాబట్టి ఆయన కాదని ఛాన్సే లేదు. ఇక ఉండేటువంటి ఆప్షన్ ఏంటి, బీజేపీ. ఆమెకు ఉండే ఆప్షన్ బీజేపీ. అసలు ఎందుకు బీజేపీ వైపు ఆమె ఆలోచిస్తారు అని అంటే, ఈ మధ్య కాలంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ మధ్య నరేంద్ర మోడీ వచ్చారు. నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా రోజాని డయాస్ మీద తీసుకెళ్లి పరిచయం చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడే రోజా ఆయనతోటి సెల్ఫీ దిగటం ఇవన్నీ కూడా మనం చూసాం.
సెల్ఫీ చాలా ఇంట్రెస్ట్గా దిగటం ఇవన్నీ కూడా చూసాం. అంటే ఆప్షన్ని ఆ రోజే పెట్టుకుంది ఆవిడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఎప్పటికైనా ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఆమె బీజేపీ తోటి అప్పుడే కొంచెం లింకప్స్ పెట్టుకున్నారు అనేది ఒకటి టాక్ ఉంది. దాంతోపాటు నగర్ నుంచి ఇప్పుడు ఆవిడకి టికెట్ ఇస్తే కనుక మేము సహకరించమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు తిరగబడుతున్నారు, బహిరంగంగా తిరగబడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నగర్ నుంచి టికెట్ ఇంతవరకు ఆమెకు అఫీషియల్గా అనౌన్స్ చేయాల. ఇప్పుడు ఆమెకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే మేము గెలిపిస్తామని అక్కడ ఉండేటువంటి లీడర్లు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంక టికెట్ ఇవ్వకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? రాజకీయాలకు దూరంగా ఉంటారంటే ఉండే ప్రసక్తే లేదు రోజా. అందుకే ఈ మధ్యకాలంలో ఆయన ఒక ప్రయోగం చేశారు. ఒంగోలు ఎంపీగా వేయించాలి రోజానని ఒక ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డి. సో ఒంగోలు ఎంపీగా తీసుకొస్తామని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పుడు ప్రవేశపెట్టారు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే చూస్తే కనుక చాలా లోగా ఉంది గ్రాఫ్. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది యాక్చువల్గా ఎంపీ స్థానానికి వచ్చేటప్పుడు సర్వేల్లో. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేజారిపోతుంది, అది ఆ స్థానంలో చేజారిపోతుంది. అంటే ఈయన గ్రాఫ్ పడిపోతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనగానే గ్రాఫ్ డౌన్ అయిపోయింది. కాబట్టి చివరి నిమిషంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాదని రోజాని మళ్ళీ అక్కడ తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇన్ కేసు అక్కడికి తీసుకురాకుండా నగర్ నుంచి ఆయన కనుక బరిలోకి దింపితే రోజాని అక్కడ ఓడించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక ఎమ్మెల్యేని పోగొట్టుకోలేడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రోజాని పొమ్మలు లేక పొగబెట్టడమే బెటర్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దాంతో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ శాంతికుమార్ కానీ ఆమె భర్త కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి మండల లీడర్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎప్పటికప్పుడే అసలు మంత్రి హోదాలో రోజా రాకముందే ఓపెనింగ్స్ వాళ్ళే చేసేసుకుంటున్నారు. అంటే పొమ్మలు లేక పొగబెట్టేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆప్షన్ ఆవిడకి ఉందనంటే బీజేపీ మాత్రమే. సో బీజేపీలోకి వెళ్ళి నగర్ నుంచి పోటీ చేస్తారంటే చేయరు, నగర్ నుంచి చేయరు. ఏదో ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఒకవేళ కూటమి తరఫు నుంచి పోటీ చేయించేటువంటి అవకాశం ఒక కల్పిస్తే అటు వెళ్ళేటువంటి అవకాశం ఆమె ఒక ఆప్షన్ కింద, చివరి ఆప్షన్, లాస్ట్ ఆప్షన్, చివరి జర్నీ, అంతిమ జర్నీ అంటారు, అంతిమ యాత్రలాగా అంతిమ జర్నీ పాలిటిక్స్లో ఆవిడికి అదొక ఆప్షనే మిగిలింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమెను పొమ్మలు లేక పొగబెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆమె గ్రాఫ్ కూడా డౌన్ అయిపోయింది. కాబట్టి ఆమె కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఆమెకి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అలాంటిది ఆఫర్ చేస్తే ఆమె కూడా బీజేపీలోకి వెళ్ళినా ఆశ్చర్యపోతుంది.